హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి. మన ఛానల్లో బిగినర్ లెవెల్ నుంచి అందరికీ అర్థమయ్యే విధంగా బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కవర్ చేసాం. తర్వాత బెస్ట్ వెబ్సైట్ ఏంటి అనేది, అది ఎలా యూజ్ చేయాలనేది ఒక కంప్లీట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ట్రేడింగ్ వ్యూ మీద మనం చేసుకున్నాం. తర్వాత ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ కోర్స్. ఇందులో ప్రతి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ గురించి తెలుగులో ఏది నేర్చుకోవాలన్నా సరే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని గట్టిగా ఒకటి వేయకండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ కోర్స్ లో భాగంగా సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్ లో బుల్లిష్ బేరిష్ అన్ని కూడా కవర్ చేసేసాం. నెక్స్ట్ 2 క్యాండిల్ ప్యాటర్న్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇందులో బుల్లిష్ లోకి వచ్చేటప్పటికి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఏంటి మాట్లాడుకున్నాం, బుల్లిష్ హరామీ చూసాం. బేరిష్ లో చూసాం ఏంటి బేరిష్ ఎన్గల్ఫింగ్ చూసాం, బేరిష్ హరామీ కూడా చూసేసాం. ప్రస్తుతం ఈ వీడియోలో ఈ 2 క్యాండిల్ ప్యాటర్న్స్ లో పియర్సింగ్ లైన్ ప్యాటర్న్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. పియర్సింగ్ లైన్, అసలు ఆ పియర్సింగ్ అంటే అర్థం ఏంటి? పియర్సింగ్ అంటే పొడిచి వేయుట. మీరు ఇప్పుడు గూగుల్ తల్లి, జై గూగుల్ తల్లి అని చెప్పి పియర్సింగ్ అంటే ఏంటి అని అర్థం చూసారు అనుకోండి, కుట్టడం లేదా పొడవడం అనే అర్థం చూపిస్తుంది. కుట్టడం ఏంటి, పొడవడం ఏంటంటే మీరు ఆల్రెడీ జనరల్ గా మనం వింటూ ఉంటాం పియర్సింగ్, నోస్ పియర్సింగ్, ఇయర్ పియర్సింగ్ అంటే నోస్ రింగ్స్ కుట్టించుకోవడం, ఇయర్స్ కుట్టించుకోవడం. ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడే కుట్టించేసుకుంటున్నారులేండి, పెదాల గంట ఇంకెక్కడెక్కడ పడితే అక్కడక్కడ కుట్టించేసుకో. సో పియర్సింగ్ అంటే ఏంటంటే పొడవడం లేదా కుట్టడం. సో మనం గుర్తుంచుకోవడం కోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి, పియర్సింగ్ గుండెల్లో పొడి చేసాడు రా అంటారు కదా ఎవరైనా మనం మోసం చేసేటప్పుడు, గుండెల్లో పొడి చేసి. సో దీనికి పియర్సింగ్ అంటే మనం గుర్తుంచుకోవడం కోసం ఈ కార్టూన్ మీరు చూసినట్లయితే మనకు బాగా పియర్సింగ్ అంటే గుర్తుంటుంది. సో అయితే పొడి చేయడం అంటే ఎలా, మరి క్యాండిల్ స్టిక్స్ లో మనం ఎలా చూస్తాం? మనం ఆల్రెడీ ఇది 2 క్యాండిల్ ప్యాటర్న్ అని చెప్పుకున్నాం కాబట్టి మొదటి రోజు ఒక డౌన్ ట్రెండ్ చివరిలో మనకి ఈ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ డౌన్ ట్రెండ్ కంటిన్యూషన్ తెలియజేస్తూ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే క్యాండిల్ ఏం చేస్తుందంటే ఈ క్యాండిల్ యొక్క హాఫ్ దగ్గర మనం ఒక లైన్ డ్రా చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గుండెల మధ్యలో నుంచి పొడి చేసాడు అంటాం కదా మనం, ఎవడన్నా ఇలా చేస్తే గుండెల లోపల నుంచి మధ్యలో నుంచి పొడి చేసాడు అంటాం. అదే విధంగా ఈ క్యాండిల్ మధ్యలో ఏదైతే హాఫ్ ఆఫ్ ఈ రెడ్ క్యాండిల్ ఏదో దానికంటే పైన నెక్స్ట్ వచ్చేటటువంటి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది. సో దీన్నే మనం ఏం చెప్పామంటే ఆ క్యాండిల్ ని పియర్స్ చేస్తుంది, అంటే కింద నుంచి పొడుచుకుంటూ వెళ్ళిపోతుంది పైకి అని అర్థం. సో అందుకు దీనికి ఏం పేరు పెట్టారు, పియర్సింగ్ లైన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అన్నారు. ఇది పియర్సింగ్ లైన్ చూడటానికి మనకి ఇలా ఉంటుంది. దీని పేరు పెట్టడానికి కారణం ఏంటి అర్థమైంది. సో ఇది 2 క్యాండిల్ ప్యాటర్న్ అనమాట. ఒక 2 రోజులు కలిపి ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. మనం బుల్లిష్ హరామీ, బేరిష్ హరామీ ఇవి కూడా 2 డే ప్యాటర్న్స్ అనే చెప్పుకున్నాం. ఇవి డైలీ ప్యాటర్న్స్ గా మాత్రమే ఉంటాయి, అంటే డైలీ టైం ఫ్రేమ్ లో మాత్రం మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే బుల్లిష్ హరామీ, బేరిష్ హరామీ, పియర్సింగ్ లైన్. నెక్స్ట్ చెప్పుకోబోయే డార్క్ క్లౌడ్ కవర్ అనే ప్యాటర్న్ కూడా డైలీ ప్యాటర్న్. మిగతావన్నీ ఏ టైం ఫ్రేమ్ లో చూసినా పర్వాలేదు, ఈ 4 క్యాండిల్ స్టిక్స్ కూడా డైలీ చార్ట్ లో మాత్రం మనకు కనిపిస్తూ ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నౌ ఈ వీడియో వరకు పియర్సింగ్ లైన్ గురించి మనం మాట్లాడుకుందాం. పియర్సింగ్ లైన్ అనేది 2 డే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. మొదటి డే ఏం జరుగుతుందని చెప్పాం, ఆల్రెడీ ఉన్న డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేస్తూ మనకి డే 1 నాడు ఒక రెడ్ క్యాండిల్ వస్తుంది. దాని యొక్క హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ని నెక్స్ట్ డే వచ్చేటటువంటి క్యాండిల్ ఏం చేస్తుంది, ప్రీవియస్ గా ఉన్నటువంటి ఈ క్యాండిల్ యొక్క సగం కంటే పైన నెక్స్ట్ డే క్యాండిల్ క్లోజ్ అవుతుంది. దీన్ని ఒక మనం పియర్సింగ్ లైన్ అన్నాం. ఇది బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్. బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అంటే ఏంటి, ఆల్రెడీ ఒక డౌన్ ట్రెండ్ ఉంటుంది, ఆ డౌన్ ట్రెండ్ చివరిలో మనం ఈ ప్యాటర్న్ ని చూస్తాం. ఈ ప్యాటర్న్ వచ్చిన తర్వాత ప్రైస్ అక్కడ నుంచి బుల్లిష్ గా టర్న్ అవుతుంది, అంటే డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో అది అప్ ట్రెండ్ గా రివర్స్ అవుతుంది అని మనకి అర్థం చేసుకోవాలి. ఇది ఒక షార్ట్ టర్మ్ రివర్సల్, 5 to 6 డేస్ వరకే మనకి ఈ రివర్సల్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇంకా పెరిగిపోతుంది అని చెప్పేసి. సో దీన్ని షార్ట్ టర్మ్ రివర్సల్ ప్యాటర్న్ గా యూజ్ చేస్తారు. స్వింగ్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తుంటారో అలాంటి వాళ్ళు ఈ పియర్సింగ్ ప్యాటర్న్ మనం చూసామంటే దాన్ని బేస్ చేసుకుని స్వింగ్ ట్రేడ్స్ తీసుకుంటూ ఉండొచ్చు. అంటే 5 to 6 డేస్ వరకు ఈ ట్రేడ్ అనేది మనం వ్యాలిడ్ గా చేసుకోవచ్చు. సో దీని వెనకాల సైకాలజీ ఏంటి, దేని వెనకాల ఈ పియర్సింగ్ లైన్ ప్యాటర్న్ ఏదైతే దాని వెనకాల మనం సైకాలజీ స్టడీ చేసినట్లయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉండాలి. డే 1 రోజు వచ్చేటటువంటి క్యాండిల్ ఒక యావరేజ్ గా ఒక లార్జర్ బాడీతో, మరీ లార్జర్ బాడీ కాకుండా ఒక ట్రేడింగ్ రేంజ్ అనేది కొంచెం లార్జ్ గా ఉండి ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఉండాలి. ఆ విక్స్ ఏవైతే మనం తోకలు అని మాట్లాడుకున్నాం కదా, ఆ తోకలు అనేవి మరీ పెద్దగా ఉండకుండా నార్మల్ జస్ట్ చిన్న చిన్న పైన ఉన్నాయి కదా, చిన్న చిన్న తోకలు ఇలా చిన్నగా ఉంటే రియల్ బాడీతో కంపేర్ చేసుకుంటే మనకి చిన్నగా ఉండాలి. ఓకే, రెడ్ కలర్ క్యాండిల్ అని మనం చూసామంటే దానికి మనకి ఆల్రెడీ తెలుసు, ఓపెనింగ్ పైన అవుతుంది, క్లోజింగ్ అనేది కింద అవుతుంది. దీన్ని మనం
సైకాలజీ ఇవన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే ఆల్రెడీ ఉన్న డౌన్ ట్రెండ్ ని సెల్లర్స్ కంటిన్యూ చేశారు అంటే ప్రైస్ ని కిందకి తీసుకొచ్చి ఇక్కడ క్లోజ్ చేశారు. సో టోటల్ గా కంపేర్ చేస్తే డౌన్ ట్రెండ్ ఇంతవరకు కంటిన్యూ అయింది. అంటే నెక్స్ట్ డే మరి ఏం జరిగింది, డే 2 లో చూసేటప్పటికి నెక్స్ట్ డే ఏమైందంట, గ్యాప్ డౌన్ ఓపెనింగ్. అదేంటది గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఏంటి, ఇక్కడ క్లోజ్ అయింది కదా డే 1 నాడు, మరి నెక్స్ట్ డే కూడా ఓపెనింగ్ అరౌండ్ దట్ ప్రైస్ అవ్వాలి కదా, కానీ అలా అవ్వకుండా ఏం జరిగింది, కిందన ఓపెన్ అయింది. అంటే సెల్లర్స్ ఏం చేశారు, ఆ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఇంకా మేము కంటిన్యూ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రైస్ ని ఇంకా కిందకి తీసుకెళ్లారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ మార్కెట్స్ ఓపెన్ అయ్యేసారు. కానీ బయ్యర్స్ ఏం చేశారు, చాలులే మీ వేషాలు, సెల్లర్స్ ఇంకా తగ్గండి అనేంటి, బుల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు బేర్స్ ని డామినేట్ చేస్తూ ఏం చేశారంట, సెల్లర్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చేసినా కూడా బయర్స్ ఏం చేశారు, ప్రైస్ ని పైకి తీసుకెళ్లారు. పైకి తీసుకెళ్లి ఎక్కడ క్లోజ్ చేశారు, ప్రీవియస్ డే హాఫ్ ఆఫ్ ద క్యాండిల్, అంటే ప్రీవియస్ డే 1 రోజు వచ్చేటటువంటి రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ రెడ్ క్యాండిల్ హాఫ్ కంటే పైన క్లోజ్ చేశారు. అంటే బుల్స్ లేదా బయ్యర్స్ ఏమయ్యారు, చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండి ప్రైస్ ని పైకి తీసుకెళ్లి ఇంత స్ట్రాంగ్ గా క్లోజ్ చేశారంటే హాఫ్ ఆఫ్ ద బాడీ కంటే పైన క్లోజ్ చేశారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ మనకి బయ్యర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ది సైకాలజీ బిహైండ్ ద ఫార్మేషన్. దీంట్లో మనం 3 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ కంపల్సరీ చూస్తాం. ఏంటి ఆ 3 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్, వీటిని క్యారెక్టరిస్టిక్స్ అనుకోండి, కండిషన్స్ అనుకోండి, ఏమైనా మనం అనుకోవచ్చు, కానీ ఈ 3 ఉంటే అప్పుడు మాత్రమే అది వ్యాలిడ్ పియర్సింగ్ ప్యాటర్న్ అంటారు. చాలా కేర్ఫుల్ గా వినండి. ఏంటంటే ఆ క్యారెక్టరిస్టిక్ చూసినట్లయితే ప్రీవియస్ గా కంపల్సరీ ఒక డౌన్ ట్రెండ్ అనేది ఉండాలి. అంటే డౌన్ ట్రెండ్ లో మనం ఈ ప్యాటర్న్ ని చూడాలి. అది కూడా డే 1 నాడు మనకి ఒక లార్జర్ బాడీ ఉన్నటువంటి రెడ్ క్యాండిల్ ఉండాలి. లార్జర్ అంటే మరీ లార్జ్ ఉండక్కర్లేదు, ఒక యావరేజ్ ట్రేడింగ్ రేంజ్ ఉంటే సరిపోతుంది. మరి డే 2 నాడు ఏం జరగాలంట, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరగాలి. గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అంటే చెప్పుకున్నాం కదా, డే 1 రోజు క్లోజ్ అయిన ప్రైస్ కంటే సెల్లర్స్ ఆ ప్రైస్ ని కిందకి తీసుకొని వెళ్తారు. బట్ సెల్లర్స్ ప్రైస్ ని కిందకి తీసుకెళ్ళినా కూడా ఏం జరిగింది, అక్కడ బయ్యర్స్ వచ్చి ఆ ప్రైస్ ని పైకి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయారు. ఎంత పైకి తీసుకెళ్లారంటే డే 1 క్యాండిల్ లో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ మొత్తాన్ని కూడా పియర్స్ చేసేసారు, పొడి చేశారు, నరికేశారు. ఎలా కావాలంటే అలా అనుకోండి, మనకు తెలియాల్సింది ఏంటంటే ఆ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ కంటే పైన క్లోజింగ్ అనేది జరిగింది. ఏం జరిగింది, క్లోజింగ్ అనేది జరిగింది. సో ఇవి 3 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనే ఉండాలి. ఏంటి, మొదటిది ప్రీవియస్ గా డౌన్ ట్రెండ్ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ సెకండ్ డే అనేది మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవ్వాలి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత అది క్లోజ్ అవ్వడం హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ కంటే పైన క్లోజ్ అవ్వాలి. ఈ 3 కండిషన్స్ ఉంటే అప్పుడు మనం దాన్ని వ్యాలిడ్ పియర్సింగ్ లైన్ ప్యాటర్న్ అంటారు. అది వ్యాలిడ్ అంటే ఏంటి అంటే మనకి నెక్స్ట్ పెరగడానికి అయితే అవకాశం ఉంది అని అర్థం చేసుకోవాలి. ఓకే కదా, ఇప్పటి వరకు మనం ఏం చూసాం, ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ అనేది ఉండాలి. ఆ డౌన్ ట్రెండ్ తర్వాత మనం ఒక రెడ్ క్యాండిల్ చూస్తాం. ఆ రెడ్ క్యాండిల్ వచ్చాక నెక్స్ట్ డే ఏం జరుగుతుందంటే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగి అక్కడ వచ్చేటటువంటి గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో అది ఈ ప్రీవియస్ రెడ్ క్యాండిల్ లో హాఫ్ కంటే ఎక్కువ కవర్ చేసి దానికంటే పైన క్లోజ్ అవ్వాలి. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే దాన్ని ఏమంటారు, పియర్సింగ్ లైన్ ప్యాటర్న్ అంటారు. పియర్సింగ్ లైన్ ప్యాటర్న్ మనకు కనిపించిన తర్వాత అర్థం ఏం చేసుకోవాలంటే అక్కడ నుంచి ఒక బుల్లిష్ రివర్సల్ అనేది మనకు కనిపిస్తుంది, ప్రైస్ పైకి వెళ్ళటానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ డౌన్ ట్రెండ్ అనేది ఉండాలి అని చెప్పుకున్నాం కదా, అది ఎంత లాంగర్ డౌన్ ట్రెండ్ ఉంటుందో, అంటే మనకి పియర్సింగ్ లైన్ ప్యాటర్న్ కనిపించడానికి ముందు అంటే ఎంత ఎక్కువ డౌన్ ట్రెండ్ ఉంటే ఈ రివర్సల్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్రేక్ అవే గ్యాప్. ఎవరైతే ఫస్ట్ టైం ఈ పదం వింటున్నారో వాళ్ళకి అర్థం అవడం కోసం చెప్తున్నా. మనం ఒక డౌన్ ట్రెండ్ చూసాం, ఆ డౌన్ ట్రెండ్ చివరిలో పియర్సింగ్ లైన్ ప్యాటర్న్ కనిపించింది అని చెప్పుకున్నాం. ఇక్కడ మనం పియర్సింగ్ లైన్ అంటే ఏంటి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అంటే ప్రీవియస్ గా ఇది గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది, ఇక్కడ ఓపెన్ అయింది. అంటే గ్యాప్ డౌన్ అంటే తెలుసు కదా, ఇక్కడ క్లోజ్ అయిన దానికంటే కిందన నెక్స్ట్ డే ఓపెన్ అయింది. సో ఇది ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, ఇది ఇక్కడ క్లోజ్ అయింది.
ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఏం జరిగిందంటే ఇక్కడ ఓపెన్ అవ్వకుండా అంతకంటే పైన ఓపెన్ అయింది. అంటే ఏం జరిగింది ఇక్కడ గ్యాప్ అప్ ఓపెనింగ్ పైన ఓపెన్ అయింది. గ్రీన్ క్యాండిల్ ఓపెనింగ్ ప్రైస్ ఇది కదా. సో గ్యాప్ అప్ అనేది ఓపెనింగ్ వచ్చింది. దీన్నే మనం ఏమంటాం అంటే బ్రేక్ అవే గ్యాప్ అంటాం. ఏమంటాం? బ్రేక్ అవే గ్యాప్ అంటాం. సో ఇది బ్రేక్ అవే గ్యాప్. అంటే బ్రేక్ అవే గ్యాప్ కన్ఫర్మ్స్ ద స్ట్రాంగర్ రివర్సల్. బ్రేక్ అవే గ్యాప్ వచ్చిందంటే రివర్సల్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇప్పుడు బ్రేక్ అవే గ్యాప్ రావాలి, మనకి ప్యాటర్న్ కనిపించిన తరువాత రోజు క్యాండిల్ అంటే ఈ 2 days కలిపి పియర్సింగ్ లైన్ ఫామ్ అవుతుంది కదా. థర్డ్ డే నాడు మనకి బ్రేక్ అవే గ్యాప్ వచ్చింది అంటే ఈ రివర్సల్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ నుంచి మనకి ప్రైస్ ఖచ్చితంగా పైకి పెరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే కదా, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ అర్థమయ్యాయి కదా. మరి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఎలా ట్రేడ్ తీసుకోవాలి, హౌ టు ట్రేడ్. అగ్రెసివ్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే మనకి డౌన్ ట్రెండ్ చివర్లో మనకి ప్యాటర్న్ కనిపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పియర్సింగ్ లైన్ ప్యాటర్న్ యొక్క గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్లోజింగ్ ప్రైస్ లోనే వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు. మరి స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటారంటే ఆ గ్రీన్ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు స్టాప్ లాస్ గా పెట్టుకుంటారు. వాళ్ళు అనుకున్న డైరెక్షన్ లో వెళ్ళింది అనుకోండి, అంటే స్టాక్ ప్రైస్ పెరిగింది అనుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. లేదా అంటే ఆ మినిమం స్టాప్ లాస్ ఏదైతే వాళ్ళు పెట్టుకుంటారో అక్కడ ఎగ్జిట్ అయిపోతారు. అదే నెక్స్ట్ రిస్క్ అవర్స్ ట్రేడర్స్ లేదా సేఫ్ ట్రేడర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే డౌన్ ట్రెండ్ తర్వాత మనకి ఆ ప్యాటర్న్ కనిపించిన వెంటనే ట్రేడ్ లోకి దూకేకుండా వెయిట్ చేస్తారు. వెయిట్ చేసి నెక్స్ట్ డే కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే నెక్స్ట్ డే కూడా గ్రీన్ క్యాండిల్ వచ్చిందంటే ఆ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ లో వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు. మరి వీళ్ళు స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటారు? అగ్రెసివ్ ట్రేడర్స్ అయినా సేఫ్ ట్రేడర్స్ అయినా వాళ్ళు స్టాప్ లాస్ అనేది సేమ్ ఆ గ్రీన్ క్యాండిల్ లేదా పియర్సింగ్ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో దాన్నే స్టాప్ లాస్ గా పెట్టుకొని ఎంట్రీ తీసుకుంటారు. ఎంట్రీ తీసుకున్నాక వాళ్ళు అనుకున్న డైరెక్షన్ లో వెళ్ళిందంటే ప్రాఫిట్ బుక్ చేస్తారు, లేదంటే స్టాప్ లాస్ హిట్ అయితే మినిమం లాస్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతారు. ఈ రకంగా సేఫ్ ట్రేడర్స్ అయితే ట్రేడ్స్ తీసుకుంటారు. సో ఎలా ట్రేడ్ తీసుకుంటారు అనేది చూసాం, ఎవరు ఎలా ట్రేడ్ తీసుకుంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఇది ఎగ్జాంపుల్ ఏంటి, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్. ఇందులో చూసినట్టయితే మనకి ఒక ప్రీవియస్ డౌన్ ట్రెండ్ అనేది ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్, ఆ తర్వాత ఒక రెడ్ క్యాండిల్ లార్జర్ రియల్ బాడీ ఉంది. ఈ సెకండ్ కండిషన్ ఏంటనుకున్నాం, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది ఉండాలి. సో సెకండ్ కండిషన్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్, ఓకే సాటిస్ఫైడ్. మరి థర్డ్ కండిషన్ మనకు క్లియర్ గా కనిపించాలంటే గీతలన్నీ తీసేసి చూసుకున్నట్లయితే రెడ్ కలర్ క్యాండిల్ యొక్క హాఫ్ మనం తీసుకున్నట్లయితే దానికంటే పైన మనకి ఈ గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. సో థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫైడ్, అంటే ఇది వ్యాలిడ్ పియర్సింగ్ ప్యాటర్న్. ఇది ఈ రెండు క్యాండిల్స్ ని కలిపి మనం వ్యాలిడ్ పియర్సింగ్ ప్యాటర్న్ అనుకోవచ్చు. సో మరి అప్పుడు ఏం చేయాలి, అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ఈ గ్రీన్ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటారు, సేఫ్ ట్రేడర్స్ అయితే నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటారు. మరి స్టాప్ లాస్ ఇద్దరు కూడా ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లో పియర్సింగ్ లైన్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని యొక్క లోనే స్టాప్ లాస్ గా పెట్టుకొని వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు. స్టాప్ లాస్ హిట్ అయితే మినిమం లాస్, వాళ్ళు అనుకున్న డైరెక్షన్ లోనే ఇక్కడ వెళ్ళింది కాబట్టి ప్రాఫిట్. చూసారు కదా, ఇది రిస్క్. రివార్డ్ చూసినట్లయితే ఇది రివార్డ్. సో మినిమం లాస్ మాక్సిమం ప్రాఫిట్. ఈ రకంగా మనం పియర్సింగ్ ప్యాటర్న్ బేస్ చేసుకొని ట్రేడ్స్ తీసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, హిందుస్థాన్ యూనిలివర్. ఇందులో మనకి డౌన్ ట్రెండ్ ఉంది. ఒక ఫస్ట్ కండిషన్ ఏంటి, డౌన్ ట్రెండ్ సాటిస్ఫైడ్, రెడ్ క్యాండిల్ అనేది మనం చూసాం, డే 1 రెడ్ క్యాండిల్. ఇది గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది జరిగింది డే 2 నాడు. సో సెకండ్ కండిషన్ సాటిస్ఫైడ్. హాఫ్ ఆఫ్ ద రెడ్ క్యాండిల్ కంటే పైనే నెక్స్ట్ డే 2 గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఇది ఒక వ్యాలిడ్ పియర్సింగ్ ప్యాటర్న్. అదే ఇప్పుడు మరి ట్రేడ్స్ ఎలా తీసుకుంటారు, అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే అదే గ్రీన్ క్యాండిల్ ఎంట్రీ తీసేసుకుంటారు, లేదా సేఫ్ ట్రేడర్స్ అయితే నెక్స్ట్ క్యాండిల్ వెయిట్ చేస్తారు. నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ రాలేదు, బట్ ఓపెనింగ్ మీరు చూసినట్లయితే గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. సో ఇక్కడ ఓపెనింగ్ జరిగింది, గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ తీసేసుకున్నా సరే స్టాప్ లాస్ ఈ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో దాన్ని స్టాప్ లాస్ గా పెట్టుకొని ఎంట్రీ తీసుకున్నట్లయితే అనుకున్న డైరెక్షన్ లో వెళ్ళింది, ప్రాఫిట్ లోనే ఎగ్జిట్ అయ్యారు ట్రేడర్స్ ఇద్దరు కూడా. మనం ట్రేడ్ చేసుకునేటటువంటి పద్ధతి ఈ రకంగా ఉండాలి. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ కండిషన్ డౌన్ ట్రెండ్ ఉందా, సెకండ్ డే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయిందా, క్లోజింగ్ అవడం హాఫ్ ఆఫ్ ద రెడ్ క్యాండిల్ కంటే పైన క్లోజ్ అయిందా. ఈ మూడు కండిషన్స్ మనం చూసుకుంటే అది వ్యాలిడ్ పియర్సింగ్ ప్యాటర్న్ అవుతుంది. మాక్సిమం సక్సెస్ రేట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. సో ఈ రకంగా మనం పియర్సింగ్ లైన్ ప్యాటర్న్ బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకుంటూ ఉంటాం. ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం ఒక్కసారి చూసేసుకున్నట్లయితే
ఈ డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ డౌన్ ట్రెండ్ చివరిలో మనకి పియర్సింగ్ ప్యాటర్న్ కనిపించి కనిపించిన తర్వాత అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ఫస్ట్ వచ్చినటువంటి ఆ గ్రీన్ క్యాండిల్ ఎంట్రీ తీసేసుకుంటారు. సేఫ్ ట్రేడర్స్ అయితే నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ వరకు వెయిట్ చేసి అందులో ఎంట్రీ తీసుకుంటారు. ఎంట్రీ తీసుకున్నాక వాళ్ళు అనుకున్న డైరెక్షన్లో వెళ్తే ప్రాఫిట్ తీసుకుని ఎగ్జిట్ అయిపోతారు, లేదా స్టాప్ లాస్ ఏదైతే పెట్టుకున్నారో అక్కడ ఎగ్జిట్ అవుతారు. సో ఇది పియర్సింగ్ లైన్ ప్యాటర్న్ అనమాట. మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. మాక్సిమం వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్లో అడగండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైతే క్యాండిల్ స్టిక్స్ నేర్చుకుందాం, స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుందాం అని ఇంట్రెస్టింగ్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి మన ఛానల్ని ఈ వీడియో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.